హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇప్పుడు 7-8 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసినటువంటి బంగీ జంప్ గురించి బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బంగీ జంప్ అనేది ఏ విధంగా సంచలనమైంది, ఇది వైఎస్ జగన్ యొక్క క్రేజ్ని ఏ విధంగా పెంచింది, వైఎస్ జగన్ యొక్క ధైర్య సాహసాలని చూపించే విధంగా వైఎస్ జగన్ చేసినటువంటి బంగీ జంప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేశారు. అది అంతటితో ముగిసినటువంటి అధ్యాయం. కానీ ఇటీవల తాజాగా ఇదే అంశాన్ని బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు 7-8 ఏళ్ల క్రితం చేసినటువంటి వైఎస్ జగన్ చేసినటువంటి బంగీ జంప్ అంశాన్ని మొన్న తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేటీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అసలు కేటీఆర్ ఈ విషయాన్ని ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం చేసినటువంటి జగన్ చేసినటువంటి బంగీ జంప్ను ఇప్పుడు హఠాత్తుగా ఇంత కాలం తర్వాత దాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది రాజకీయ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో. ఎందుకు అంటే వాస్తవానికి కేటీఆర్కు వైఎస్ జగన్కు స్నేహం ఉంది, కేసీఆర్కు వైఎస్ జగన్కు స్నేహం ఉంది అన్నది అందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలంగాణలో వైఎస్ జగన్కు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి కానీ ఏ విధంగా ఏ స్థాయిలో క్రేజ్ ఉంది, ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారనేది కూడా అందరికీ తెలిసింది. ముఖ్యంగా మహబూబాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ పెద్ద ఎత్తున, ఆదిలాబాద్లో కానీ పెద్ద ఎత్తున ఇటు వైఎస్ జగన్కు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరికీ పెద్ద ఎత్తున అభిమాన సంద్రం ఉంది. ఇద్దరికి అభిమానులు ఉన్నారు, ఇద్దరిని అనుసరించే అనుచర గణం ఉంది, ఫాలోయింగ్ ఉంది, పెద్ద ఎత్తున క్రేజ్ కూడా ఉంది. సో ఈ వైఎస్ జగన్కు ఉన్నటువంటి ఈ క్రేజ్ను వాడుకోవాలని కేటీఆర్ ఆలోచించుకున్నారా, కేటీఆర్ నిర్ణయించుకున్నారా? అందుకే ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం చేసినటువంటి బంగీ జంప్ను ఇప్పుడు ఆయన తాజాగా ప్రస్తావనలో తీసుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. బంగీ జంప్ అనేది ఒక తాడుతో పట్టుకుంటేనే భయం, తాడు పట్టుకుని వేలాడితేనే భయం వేస్తుంది, పారాచూట్ అయితే కొద్ది గొప్ప పర్లేదు. కానీ అటువంటిది వైఎస్ జగన్ అసలు ఆ బంగీ జంప్ అంత ఎత్తు నుంచి ఎలా చేశారనేది ఆయన్నే ఒకసారి అడగాలి. నిజంగా నేనైతే చేయలేను అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఆ ఇంటర్వ్యూలో. అంటే ఇక్కడ కేటీఆర్ తాను ఆ బంగీ జంప్ చేయలేను, నేనైతే బంగీ జంప్ చేయలేను, చాలా భయపడిపోతాను, అంత ఎత్తు నుంచి తాడు పట్టుకుని వెళ్ళాడడం అంటే అది నా వల్ల కాదు, వైఎస్ జగన్ ఎలా చేశారో అతన్నే అడగాలి, అతన్ని అడగాలి ఒకసారి ఎలా చేయగలిగారనేది వ్యాఖ్యానించారంటే అక్కడ జగన్ను క్రేజ్ని పెంచుతూ తాను ఆ క్రేజ్ను తనకు ఆపాదించుకునే ప్రయత్నం చేశారా? ముఖ్యంగా వైఎస్ జగన్ పట్ల ఉన్నటువంటి క్రేజ్ను వైఎస్ జగన్కు అనుకూలంగా మాట్లాడి వైఎస్ జగన్ యొక్క క్రేజ్ను, వైఎస్ జగన్ యొక్క చేసినటువంటి బంగీ జంప్ను ప్రస్తావించడం ద్వారా ఆ అభిమాన సంద్రాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారా కేటీఆర్ అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. ఇందులో ఖచ్చితంగా ఇద్దరి మధ్య స్నేహం ఉందనేది అందరికీ తెలిసిందే. సో అటువంటిప్పుడు వైఎస్ జగన్ క్రేజ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అది కేటీఆర్కు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్కు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే జరిగింది కూడా. పెద్ద ఎత్తున కేటీఆర్ చేసినటువంటి మాటలు, కేటీఆర్ వ్యాఖ్యల్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సర్కిల్స్లో వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దీన్ని వైరల్ చేసే అంశంగా తీసుకుంది. సో ఓవరాల్గా వైఎస్ జగన్ క్రేజ్ను వాడుకొని వైఎస్ జగన్ క్రేజ్ను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు, ముఖ్యంగా వైఎస్ జగన్ యొక్క అభిమానుల్ని ఆకట్టుకునేందుకే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏంటనే ఒక చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల ఒక బీఆర్ఎస్ నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక మహిళా విలేకరి కూడా వైఎస్ జగన్ ఇదే ప్రశ్న అడిగారు. బంగీ జంప్ అసలు మీరు ఎలా చేయగలిగారంటే, నా పిల్లలు అడిగారు, పిల్లలు బంగీ జంప్ చేస్తానంటే ముందు అసలు ఆ పిల్లల్లో ఒక ధైర్యాన్ని పెంచేందుకు, పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, అది ఎంత సెక్యూరిటీ, ఎంత సేఫ్టీ అనేది చూపించేందుకు ముందుగా నేను చేయాల్సి వచ్చింది. అది నేను చేసిన తర్వాత పిల్లలు చేశారు, పిల్లలు ఆసక్తి చూపించడం వల్ల నేను చేయాల్సి వచ్చిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించినటువంటి మాటలు కూడా ఒక నేషనల్ ఇంటర్వ్యూ ద్వారా తేలింది. సో ఒకవైపు ఆ బంగీ జంప్ వైఎస్ జగన్ ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం చేసినటువంటి బంగీ జంప్ ప్రస్తావన తాజాగా అటు కేటీఆర్ మాటల్లోనూ ఇటు స్వయంగా నేషనల్ మీడియా ప్రశ్న సంధించినప్పుడు వైఎస్ జగన్ ఇచ్చినటువంటి సమాధానంలో ఇన్నాళ్లకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది. మొత్తానికి వైఎస్ జగన్ చేసినటువంటి బంగీ జంప్ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చకు
దారితీస్తుంది. కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించడం ఖచ్చితంగా వైఎస్ జగన్ అభిమానుల్ని ఆకట్టుకునేందుకే, ఆ వైఎస్ జగన్ అభిమానుల్లో స్థానాన్ని సంపాదించుకునేందుకే అనేది చాలా క్లియర్గా అర్థమవుతోందని చెప్పాల్సి వస్తుంది.